ఏపీ ఎస్ఏ1 సంబంధించి 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపరు. ఒకసారి ఈ పేపర్ అనేది చూసుకోండి. అలాగే ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికన్నా వచ్చిన రిక్వెస్ట్, మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. ఇది ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూస్తే 8th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీకు మొత్తం వచ్చేసి 40 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది. దీంట్లో 30 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 10 మార్క్స్ బిట్ పేపర్ ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో బయాలజీ కూడా ఉంటుంది చూడండి. సెక్షన్ 1లో చూస్తే మీకు మొత్తం 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 3 2 6. అండ్ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా రిపీట్గా అడిగే క్వశ్చన్సే. అండ్ కాన్సెప్ట్ బేస్ అయితే వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. అండ్ సెక్షన్ 2లో చూస్తే కనుక మీకు 4 మార్క్ క్వశ్చన్స్ మొత్తం మీకు 4 వస్తాయి. సో ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్, 4 4 16. ఇవన్నీ కూడా చూసుకోండి, బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. లేదంటే మీ వర్క్ బుక్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్ లాంటిది. అండ్ ఇక 8 మార్క్ వస్తే కనుక మీకు కేవలం 2 ఇస్తారు, అందులో మీరు ఒకటి రాయాల్సి ఉంటుంది. సెక్షన్ 3 చూడండి, 1 8 8 అంటే దీంట్లో 8th ఏ అండ్ బి అంటే 2 ఇస్తారు, దాంట్లో మీరు ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం 30 మార్క్ అయితే పేపర్ ఇది. ఇంకా రిమైన్ 10 మార్క్స్ వచ్చేసి బిట్స్ అండి. ఇవి బిట్ పేపర్ ఇక్కడ ఇచ్చారు అండి. సో బిట్ పేపర్ 10 మార్కులకి, అంటే మీ మొత్తం పేపర్ 40 మార్క్స్ అనమాట. ఈ బిట్స్ అన్ని కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఎవరైతే టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతారో వాళ్ళు ఈ బిట్స్ అయితే ఈజీగా చేస్తారు. అలాగే మీకు వర్క్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్న బిట్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ బిట్ పేపర్ని వస్తే బాగా సరే చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి అండ్ వర్క్ బుక్లోంచి మ్యాక్సిమం బిట్స్ అయితే రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ బిట్స్ చూసుకుంటే మీకు రేపు ఎగ్జామ్లో ఎలా బిట్స్ అడుగుతారో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ బిట్స్ అన్ని బాగా చూసుకోండి. అలాగే వర్క్ బుక్లో బిట్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ రిమైనింగ్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకసారి బాగా చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు అందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇదివరకు ఎగ్జామ్స్లో ఏమైనా మన ఛానల్ పెట్టిన పేపర్ నుంచి వచ్చా లేదా కామెంట్ చేయండి. సో మనం పెట్టినవన్నీ కూడా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్సే, అవన్నీ అయితే చెక్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకి అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే మరీ చెప్తున్నా, మన ఛానల్లో అన్నీ ఫ్రీగా, అంటే మెటీరియల్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ అన్నీ అయితే ఫ్రీగా ఇవ్వబడతాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎందుకంటే వేరే ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే అలాంటి మెటీరియల్స్ మొత్తం డబ్బులకైతే అమ్మేస్తున్నారు. సో బట్ మన ఛానల్ అయితే అలాంటివి జరగవు, కేవలం ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.